హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సాటర్డే మార్నింగ్ అండి. ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను. చూడండి, ఈరోజు సాటర్డే కదా, నాకు ముందు రోజు కోల్డ్ ఇంకా చాలా బాగాలేదని చెప్పి నేనైతే 7:30కి అలా లేచాను. కానీ ప్రతి సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను కదా, అదైతే మర్చిపోయాను. సడన్గా మా హస్బెండ్ గుర్తు చేశారు. ఇంకా నా తొందర నార్మల్గా కాదండి, చాలా టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఇంకా మా బాబు కూడా లేచేశాడు. వాడికి కూడా స్కూల్ ఉంటుంది కదా, 8:30కి అంతా వాడికి స్నానం చేసి తినిపించాలి. ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలియదండి. ఈ విధంగా అయితే లేచి దేవుడి కోసం అన్నీ సర్దుకోవాలి కదా. ఇడ్లీ పెట్టి చట్నీ చేసేసాను ముందుగానే. ఇంక ఈ విధంగా అయితే దేవుడి కోసం ఏంటండి నువ్వులతో చల్లమిట్టి చేశాను, వడపప్పు ఇంకా పానకం కలుపుకున్నాను, ఇంకా ఫ్రూట్స్ అన్నీ కడిగి పెట్టుకొని పూజకి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి దండ వేసుకుని అన్నీ చేసుకోవాలి కదా, అన్నీ చేసుకుని దీపం పెట్టుకున్నాను. ఎంత టెన్షన్ వస్తుందంటే అంత టెన్షన్ వస్తుందండి. ఎందుకంటే వడపప్పు కోసం పప్పు కూడా నానబెట్టాలి కదా. ఇంకా 7:30కి అంటే ఇంకా చూసుకోండి పూజ నాది ఇంకే టైంకి అవుతుందో. మా బాబు వెళ్ళే టైంకి పూజ అవ్వాలంటే ఇంకా ఎంత స్పీడ్గా లేచి చేస్తే కానీ నార్మల్గా నాకు అవ్వదు. నార్మల్గా అయితే ప్రతి సాటర్డే నేను 6కి అలా లేగుస్తున్నానండి. ఈరోజు 7:30కి లేవడం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ విధంగా అయితే పూజని ఇంకా వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ విధంగా అయితే చేసుకోగలిగాను. ఎలా అయినా కొంచెం ఓపిక తెచ్చుకోవాలి కదా. ఇంకా ప్రతిసారి చేస్తుంటే ఒకసారి కూడా మానేయడం ఎందుకని చెప్పి వీలైనప్పుడు అంతా చేసుకోవడమేనండి. ఎందుకంటే మంచి రోజులప్పుడు చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఈ విధంగా అయితే అంటే ముందు చేసుకుంటారు కదా, ఆవాహనం ఆసనం అవన్నీ చదువుకున్నాము. చదువుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు 108 నామాలు కూడా చదువుకుంటున్నాము నేను మా హస్బెండ్. ఎందుకంటే మా హస్బెండ్ చదువుతుంటే నేను పూజ చేశాను. ఇంకిద్దరము చదివేశాము. చదివిన తర్వాత ఇంకా అమ్మవారిది లక్ష్మీ అష్టకం కూడా చదువుకున్నాము. చూడండి, మా హస్బెండ్ నేను ఇద్దరం చదువుకుంటున్నాము. మా బాబుకి అయితే స్నానం చేసి పెట్టేసి నువ్వు ఇక్కడే కూర్చోనానా అని చెప్పి వాడికి టీవీ వేసి వచ్చాను. లేదంటే వాడు ఇంకా ఏడుస్తాడు కదండి. మా ఇద్దరం కూడా ఇక్కడికే వచ్చేస్తే ఈ విధంగా అయితే త్వరగా ఒక హాఫ్ అన్ అవర్లో పూజ కంప్లీట్ చేసుకుని హారతి అయితే ఇచ్చుకున్నాము దేవుడికి. చూడండి, హారతి తీసుకోండి అందరికీ హెల్త్ బాగుండాలని అందరూ దండం పెట్టుకోండి. హ్యాపీగా శ్రావణ మాసం పూజలన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు అందరూ బాగున్నారా చెప్పండి. హారతి తీసుకుని కంప్లీట్ చేసేసాను. పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి. చూడండి, ఇవన్నీ చేసినప్పటికీ చాలా టైం అయిపోయింది. మా బాబు స్కూల్కి కూడా టైం అయిపోయింది. ఇంకా వాడికి త్వరగా రెడీ చేసి టిఫిన్ తినిపించి స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. ఆ తర్వాత నేను వచ్చి మధ్యాహ్నం 10కి ఇలా పడుకొని నేనైతే ఆఫ్టర్నూన్ 2కి లేచానండి. ఇంకా లేచి ఇంక మా బాబుకి అన్నం పెట్టాను రైస్ కుక్కర్లో పెట్టి. ఇంకేం వండలేదండి. ఇంకా అలాగా సాయంత్రం మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి ఇంక సాయంత్రం పూజ ఉంటుంది కదా, ఈ విధంగా అయితే ఈవినింగ్ పూజను కూడా చేసుకున్నాను. లేదంటే వంట కూడా చేయలేదండి. అంత ఫీవర్ లాగా కోల్డ్ ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. మొత్తం అంటే మామూలుగా కాదండి, చాలా ఫుల్గా ఫీవరు ఇంకా కోల్డ్ లాగా అనిపించడం వల్ల ఇంకా నేనైతే జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే నిద్ర వచ్చేస్తుంది కదా, ఆ విధంగా అయితే నిద్ర మొత్తం వదలకుండా అయిపోయింది. పూజ కూడా అసలు ఎలా చేశానో నాకే తెలియదు. ఈవినింగ్ కూడా నేనైతే మా హస్బెండ్కి చెప్పాను ఖచ్చితంగా నన్ను లేపు పూజ చేయాలి అని. ఈ విధంగా మా హస్బెండ్ లేపితే నేను ఇంకా మరి ఏం చదువుకోలేనని చెప్పి ఇంకా లలిత పారాయణ డైరెక్ట్ చదివేశాను. చూడండి, ఈ విధంగా అయితే నేను ఎంత అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదండి, ఆ విధంగా ఎంత కోల్డ్ అయినా ఎంత ఫీవర్ అయినా కానీ రోజు చెయ్యాలి అని ఖచ్చితంగా పెట్టుకున్నానంటే ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎంత బాగోకపోయినా కానీ ట్యాబ్లెట్స్ వేసైనా కానీ చేస్తాను. ఈ విధంగా అండి వీలైనప్పుడల్లా నేను ఖచ్చితంగా చేసుకుంటాను. ఈ విధంగా ఈవినింగ్ పూజ కూడా శనివారంది కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చేసాను. ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కూడా ఉదయం చేశాం కదా, వెంకటేశ్వర స్వామి కూడా హారతి ఇచ్చేసి నేనైతే హారతి తీసుకున్నాను. ఇంకా నైట్కి కూడా ఏమి వండలేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్